హైవ్యూర్స్ వాలంటీర్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పండి అంటారు కొంతమంది వాలంటీర్లు. గుడ్ న్యూస్ నేను ఎప్పుడు చెప్పాలి? అసెంబ్లీలో ఈ వాలంటీర్లకు సంబంధించి మంత్రి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో డోలా వీరాంజనేయ స్వామి అలా చెప్తే చెప్పాలి. ఇది ఇప్పుడు చెప్పాడు. తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లలకు సంబంధించి గతంలో అమ్మఒడిని తల్లికి వందనని మార్చారు కదా, ఇంట్లో ఒకళ్ళని అంటున్నారు. అంటే మోసం చేసేట బాబు సాక్షులు అది చెప్తున్నారు. ముందు ఆ సాక్షి తోట ఆపండే బాబు, ఇంకా అసలు పథకం సంబంధించి గైడ్లైన్స్ ఏమి ఇవ్వలేదే బాబు, జస్ట్ రఫ్గా అయితే మీ దగ్గర ఆధార్ ఉంచుకోండి అని అంటున్నారు, బ్యాంక్ అకౌంట్ ఉంచుకోండి అని చెప్పారు తప్ప వేరేది కాదే బాబు అని చెప్పారు. ఇది ఇప్పుడు రెండింటికి సంబంధించి క్లారిటీ వచ్చింది. వాలంటీర్లకు సంబంధించి వైసీపీ అతను అడుగున్నాడు, శివప్రసాద్ రెడ్డి సమ్మెవరు అడిగారు. దెన్ డోలా వీరాంజనేయ స్వామి వచ్చేసి ఏమన్నాడంటే, మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం, వాలంటీర్లని ఎవరిని కూడా మేము తొలగించాం. ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయకుండా వాలంటీర్లు ఉన్నారో వారికి సంబంధించి మేము ఇచ్చిన మాట ప్రకారం 10,000 చేస్తాం. అండ్ వారిని పార్టీ పరంగా ఏమీ వాడకుండా వాళ్ళు చేసే పని అన్నది గౌరవంగా ఉండేలాగా అండ్ అంతా మెచ్చుకునేలాగా ఉండాలి. సో విధి విధానం రూపొందిస్తూ ఉన్నాం. కొంచెం టైం పడుతుంది. వారికి వేతనం 10,000 ఇవ్వటం కానీ అండ్ గౌరవప్రదమైన స్థానంలో వాళ్ళు ఉంచడం విషయంలో కానీ మేముగా కాంప్రమైజ్ కాము అన్నారు. సో వాలంటీర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కూల్గా ఉండండి, ద బెస్ట్ వల్ల మీకు త్వరలోనే గుడ్ న్యూస్ అనేది అందబోతూ ఉంది. తర్వాత తల్లికి వందనం నానా హడావుడి చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు. అసలు తల్లికి వందనానికి సంబంధించి ఒక జీవో ఇచ్చారా? ఊళ్ళలో వచ్చేసి డీటెయిల్స్ గ్యాదర్ చేస్తున్నారు, ఏమి లేవు. ఇప్పుడు లోకేష్ చెప్పినాడు ఏమని, ఇదిగో మేము ఇచ్చిన మాట ఏంటి, ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని అన్నాం. ఇప్పటికీ ఆ మాట కట్టుబడినా మేము అలాగే చేస్తాం. కొంతమంది ప్రైవేట్ స్కూల్కి ఇవ్వరంట అంటున్నారు, లేదు ప్రభుత్వ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఇస్తాం, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఇస్తాం. క్లారిటీ. మరి ఇంకేంటి ఇంప్లిమెంట్ చేయండి అన్నప్పుడు అప్పుడు చెప్పాడు అన్నమాట. ఏమనంటే అర్హత ఎవరికి పెడితే వారికి ఇచ్చుకుంటూ పోతే అది అపాత్ర ధనం అవుతుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఏంటనేది ఇక్కడ మేము చూడాలి. ఆ వేలోనే అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడానికి ద బెస్ట్ గైడెన్స్ ప్రిపేర్ చేస్తాం అన్నారు. ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఈ అమ్మఒడి అన్నప్పుడు నేను క్లియర్గా చెప్పాను ఆ రోజు, ఈ రోజు కూడా అదే మాటని కట్టుబడి ఉన్నా. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే ఏంటన్నట్టు అది కరెక్ట్ కాదు. సరే ఇంట్లో ఉన్న అందరికి ఇస్తామన్నాడు, బట్ ఇవ్వకుండా ఒకరికి అన్నట్టు ఒకరికి ఇస్తున్నా కానీ అందులో కూడా అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వయ్యా నువ్వు అని చెప్పేసి ఆ రోజు నేను మాట్లాడాను. ఈరోజు అదే మాట్లాడుతున్నా. అర్హత ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వండి, అప్పుడే అది మీరు కరెక్ట్గా ఇచ్చినట్టు. ఆ తర్వాత అపాత్రదానం అయింది అనమాట. మనకి ఇప్పుడు చాలా ఉంది, మళ్ళీ ప్రభుత్వం డబ్బులు వచ్చా, సర్లే దీని దగ్గర ఖర్చు పెట్టండి అలా అన్నట్టయితే, అలా అనుకున్నట్టయితే అవతల వాళ్ళు ఆ 15,000 రూపాయలని చేతులారా మనం బూడిదలో పోసిన పన్నీర్ అయింది, లేదన్నప్పుడు అర్హత లేని వాళ్ళకి ఇచ్చినట్టు అండ్ అది ఒక రకంగా మనం తప్పు చేసినట్టు అయింది. సో తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తారు. బట్ ఇక్కడ పబ్లిక్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ చదువుకుని అందరికి ఇస్తామని అన్నారు. దీనికి సంబంధించి కొన్ని గైడెన్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆదాయం కావచ్చు, లేదన్నప్పుడు హాజరు కావచ్చు, ఇక మరికొన్ని ఉంటాయి, ఎవరికి వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు ఏంటని. తర్వాత వాలంటీర్కి సంబంధించి అయితే ఫుల్ క్లారిటీగా ఉన్నారు. ఇంకొద్ది రోజుల్లో దానికి సంబంధించి ఎంతమందికి ఎన్ని ఇల్లు అసైన్ చేయాలి అండ్ వీళ్ళకి ఏ వాటికి పథకాలకు సంబంధించి వీరికి హెల్ప్ తీసుకోవాలి అండ్ గవర్నమెంట్కి సంబంధించి దానిలో వీళ్ళని అసైన్ చేయగలిగితే ఏంటన్నట్టు. ఐఎమ్ షూర్ ఈ వైసీపీ యొక్క అరాచక పాలన ముగిసింది, సవ్యంగా బెస్ట్ పాలన జరుగుతుంది అనుకున్న మూమెంట్లో అసలు అడ్డదిడ్డంగా ఇష్టం జరిగితే ఆ సాక్షులు వైసీపీ వాళ్ళు విషం జిమ్ముతూ ఉన్నారన్నమాట. వాటికి అడ్డుకట్ట పడాలంటే ముందు ఇక్కడ కూటమి సెటరేట్ అవ్వాలి. ఐఎమ్ షూర్ రేపు అసెంబ్లీ సమావేశాలు అయ్యాక అంతా సెటరేట్ అవుతే నో డౌట్